హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి వివరాలతో మీకు చూపిస్తాను. సైడ్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. లోపలికి నా ఫ్రంట్ పార్టు లాంగ్ ఫ్రాక్ అండి. ఇది ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు దగ్గరగా పట్టేసుకొని ఈ నడుము దగ్గర నాడ కుడతాం కదండి, ఆ నాడ లోపలికి అనేసి చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో, ఎంతవరకు మీరు మార్కింగ్ చేసుకున్నారో అంతవరకు దగ్గర నుంచి స్టిచ్ వేసేసుకోండి. కొంచెం ఒక 2-3 ఇంచుల అంతవరకు 2 లైనింగ్లు మెయిన్ ఫ్యాబ్రిక్ 4 పీసులు కలిపి పట్టుకోండి. ఒక 3 ఇంచుల తర్వాత లైనింగ్లు కొంచెం లోపలికనండి, అలాగనేస్తే సరిపోతుంది, పట్టేయకుండా ఉంటుందండి. మనం దాదాపుగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నంత లైనింగ్ తీసుకోము కదండి, తక్కువ ఉంటుంది కదా. 2 కలిపి పట్టేసి మనం కుడతాం అనుకోండి, పట్టేసినట్టు అవుతుంది, డ్రెస్ బాగుండదు. పట్టేసినట్టు అయి పిల్లలకు కంఫర్టబుల్గా ఉండదండి. ఇలా వేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని, ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అండి, కిందికి ఓర్లాక్ వస్తుంది. మనము ఎంతవరకు అని అంటే ఒక 3 కానీ 4 కానీ సైడ్ స్టిచ్చెస్ వేసినాం అనుకోండి, వాళ్ళకు విప్పుకోవడానికైనా టైట్ ఉంటే వేరే దగ్గరికి పోకుండా మన దగ్గరనే ఇప్పుడు మనం వేసిన స్టిచ్చెస్ తోటే వాళ్ళు అడ్జస్ట్ కాగలుగుతారు. ఇంకో దగ్గరికి వెళ్ళకుండా చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఇంకొకసారి డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకున్నాం అనుకో, పోగులు అనేటివి లేవకుండా ఉంటాయండి. సైడ్ ఓర్లకు అందరి దగ్గర ఉండదు కదా, నా దగ్గర అయితే ఉంది, కానీ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో కోసం అని చెప్పి నేను మామూలుగా నార్మల్గా స్టిచ్ వేస్తున్నానండి. చూడండి, ఎప్పటికప్పుడు నీట్గా మనం కుట్టిన దగ్గర చిన్న చిన్న పోగులు, మనం స్టిచ్ కుట్టిన తర్వాత అది దారం పూసలు ఉంటాయి కదండి, అవి ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి నీట్గా ఉంటుంది. అస్సలు ఎట్లా అనంటే కుచ్చుకోకుండా, ఫ్రంట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ది చూసినా లోపల సైడ్ చూసినా కానీ ఇంత నీట్గా ఉంది అని అనుకునే విధంగా కుట్టాలండి. మనం చేసే పనిని ఇష్టంగా చేయండి, కష్టం కొద్ది చేయకండి. చేసిన పని పర్ఫెక్ట్గా చేసినాం అనుకో, అసలు మీకు వచ్చే కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి. నేను లోపల లైనింగ్ చూడండి, డబల్ ఫోల్డ్ డైరెక్ట్ ఒకటేసారి వేసేస్తున్నాను. దీనికి డబుల్ స్టిచ్ అవసరం లేదు. మనం ఎట్లయినా చిన్న కుట్టే పెడతాం కదా, రబ్ చేయాలి కంపల్సరీ చివర్లో. చూడండి, నేను లోపల సైడు ఓపెన్ చేసి చూపిస్తాను. అస్సలు పట్టేయడం కానీ, ఇటు సైడ్ చూస్తే ఎంత ఈజీగా ఉందో బయటకు చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తే ఎంత నీట్గా అంటే ఒక్క దగ్గర కూడా పట్టేయకుండా ఉంటుందండి. ఆగమాగం చేయకుండా కొంచెం నీట్గా నిదానంగా చేయండి. స్లోగా చేసిన పని ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఒక్క దగ్గర కూడా పట్టేయకుండా నీట్గా వచ్చేసింది. మీకు స్టిచ్ చేసిన డ్రెస్ చూపిస్తున్నాను, కిందికి ఓవర్లాక్ చేయలేదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. ఓకే అండి.